అందరికీ నమస్కారం. ఈరోజు జిల్లా కలెక్టరేట్లో వికలాంగ్ సంఘం కొంతమంది వికలాంగ్ పెన్షన్దార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఈరోజు ఒక మీటింగ్ చేయడం జరిగింది. గత నెల కొంతమంది వికలాంగులకి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. బాబు మీ పెన్షన్ క్యాన్సిల్ చేస్తున్నాము, మీ పెన్షన్ 15,000 నుంచి 6,000 తగ్గిస్తున్నాము, ఒక 6,000 నుంచి మీ పెన్షన్ రాదు, అటువంటి కొన్ని నోటీసెస్ ఇవ్వడం జరిగింది. సో నోటీస్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి ఒక అపీల్ ప్రొవిజన్ ఇచ్చారు. ఎవరెవరికి అటువంటి నోటీసెస్ వచ్చినాయి మీరు ఒక్కసారి అపీల్ వేసేసేయండి. అపీల్ వేస్తే మళ్ళీ మీకు రీఅసెస్ చేస్తాము, మళ్ళీ ఒక డాక్టర్ ద్వారా ఈ సదరం సర్టిఫికేట్ కానీ మళ్ళీ చూడడం జరుగుతుంది కూడా ప్రభుత్వం ద్వారా చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా అందరూ జిల్లాలో సుమారుగా ఒక 4,000 మంది రీఅసెస్మెంట్ ఫామ్ ఫిల్ చేసి ఎంపీడీఎస్ కూడా ఇచ్చారు. సో ఆ సందర్భంగా ఎవరికి పెన్షన్ కూడా తగ్గలేదు, అందరికీ గతంలాగా పెన్షన్ కూడా వచ్చింది. ఎవరికి 15,000 రావాలి వాళ్ళకి 15,000 వచ్చింది, 6,000 రావాలి 6,000 కూడా వచ్చింది. సో వాళ్ళ అసోసియేషన్ ద్వారా కొంతమంది వికలాంగ్ ద్వారా టీజీఆర్ఎస్లో ఒక విజ్ఞప్తి ఇవ్వడం జరిగింది. సార్ కొన్ని డౌట్స్ ఉన్నాయి, మీరు రీఅసెస్మెంట్ ఎట్లా చేస్తారో మీరు ఒక సమావేశం ఏర్పాటు చేయండి. ఈరోజు ఆ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏం చెప్తున్నాము, కొన్ని రోజులు టీమ్స్ ఏర్పాటు చేస్తున్నాము. ఆ టీమ్స్ ద్వారా మళ్ళీ ఎవరెవరు అప్లికేషన్స్ పెట్టారు రీఅసెస్మెంట్ కరెక్ట్గా జరగాలి. ఎట్లా జరగాలి ఈరోజు చెప్పడం జరిగింది. కొన్ని ఎలిగేషన్స్ కూడా వచ్చినాయి. కరప్షన్ డబ్బు తీసుకుని కరప్ట్ ప్రాక్టీసెస్ ద్వారా వాళ్ళు సదరం సర్టిఫికేట్లో మార్పు చేస్తున్నారు, అటువంటి ఎలిగేషన్స్ కూడా వాళ్ళు ఈరోజు చెప్పారు. సో ఈ సందర్భంగా ప్రతి అసెస్మెంట్ సెంటర్లో ఒక డిఆర్డిఏ ఆఫీషియల్ ఈసారి పెట్టడం జరుగుతుంది. రెండోది, ప్రతి అసెస్మెంట్ సెంటర్లోనే ఎక్కడైనా హాస్పిటల్ సిఎస్సి డిహెచ్ ఉంటే అక్కడ కలెక్టరేట్ నుంచి ఒక వీడియోగ్రాఫర్ కూడా ఈసారి పెట్టడం జరుగుతుంది. మూడోది, ప్రతి సర్టిఫికేట్లో డాక్టర్తో పాటు వాళ్ళ హాస్పిటల్ సూపరింటెండెంట్ సంతకం కూడా తీసుకుని అలా చేస్తే ఖచ్చితంగా రీఅసెస్మెంట్ కరెక్ట్ జరుగుతుంది. అలా చేస్తే వికలాంగులు ఎవరెవరు ఉన్నారు, బాధితులు ఉన్నారు, వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ వస్తుంది. అందరూ బేసిక్లీ డిసిప్లిన్గా ఉండి కరెక్ట్ రీఅసెస్మెంట్ చేయగలుగుతారు. ఈ భావన ఈరోజు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అర్థమైంది. సో ఈ నెలలో రీఅసెస్మెంట్ స్టార్ట్ అవుతుంది. వచ్చే వారం హాస్పిటల్ సిబ్బంది కూడా పిలవడం జరుగుతుంది, సూపరింటెండెంట్స్ కూడా పిలవడం జరుగుతుంది, ఆర్థోపెడిక్స్ డాక్టర్ కూడా పిలవడం జరుగుతుంది. వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది ఇది చాలా కరెక్ట్గా జరగాలి, ఇది పక్కగా జరగాలి. దీంట్లో ఎవరికి బేసిక్లీ తక్కువ అటువంటి ప్రొవిజన్ ఉంటుంది. అనేది ఒక సైంటిఫిక్ ప్రాసెస్. 10% ఎట్లా ఇవ్వాలి, 20% ఎట్లా ఇవ్వాలి, 30% ఎట్లా ఇవ్వాలి, ఇది ఒక సైంటిఫిక్ ప్రాసెస్. అక్కడ కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. ఆ క్రైటీరియా ఉంటే 10%, ఆ క్రైటీరియా ఉంటే ఇంకొక 10%. ఆ క్రైటీరియాస్ మనం ఒకసారి కరెక్ట్గా ఫాలో చేయగలిగితే ఎవరికి కన్ఫ్యూజన్ ఉండదు, ఎవరికి డౌట్ ఉండదు. సో ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా నేను అందరికీ నా నుంచి విజ్ఞప్తి, ఎవరు బేసిక్లీ ఆ భయం ఎవరికి రాకూడదు. మీకు అటువంటి నోటీస్ ఇవ్వడం జరిగింది. మీరు నోటీస్ పరంగా మీరు అపీల్ కూడా ఫైల్ చేశారు. ఖచ్చితంగా మీకు రీఅసెస్మెంట్ చేయడం జరుగుతుంది. రీఅసెస్మెంట్ తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుని తగ్గించేయాలా తీసేసేయాలా ఒక నిర్ణయం తీసుకుంటాము. కానీ మీకు ఆపర్చునిటీ ఇస్తాము, మీకు చెప్తాము ఇది జరుగుతుంది, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు చెప్పాల్సింది. అటువంటి ఆపర్చునిటీ కూడా అవకాశం కూడా అందరికీ జరుగుతుంది. ఈ సభలో నేను చెప్తున్నాను. సో అటువంటి మీటింగ్ మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ కూడా చేయడం జరుగుతుంది. ఇంకా అవేర్నెస్ కొంచెం పెంచాలి. అవేర్నెస్ పెరిగితే ఖచ్చితంగా అటువంటి సమస్య మళ్ళీ రాదు భావిస్తున్నాను.